కాంగ్రెస్ పార్టీ ఎంత ఈజీగా అనుకుందో ఈ బ్యాటిల్ అయితే అంత ఈజీగా లేదనేటటువంటిది స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటుకునేటటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా కొనసాగించింది. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు పర్సంటేజ్ ఉందా లేదు అంటారంటే వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ స్పేస్ ఎంత అవైలబిలిటీ అనేటటువంటిది క్వశ్చన్ మార్క్ అయినా కానీ ఓటర్ల అంటే 4 లక్షల ఓటర్లలో హిందూ ఓటర్ల సంఖ్య అనేటటువంటిది స్ప్లిట్ ఓరియంటెడ్ గా డివైడ్ అవుతుంది. ముస్లిం ఓట్ బ్యాంక్ అనేటటువంటిది కాన్స్టెంట్ గా కాంగ్రెస్ పార్టీకి పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నందున ప్రధానంగా అంటే మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ అనేటటువంటి పేరు ఉంటుంది కానీ జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది అందులో ఓటర్లుగా ఉంటారు. ప్రధానంగా 6 డివిజన్లు మనకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. బోరబండ కానివ్వండి, రైమత్ నగర్ కానివ్వండి, శ్రీనగర్ కాలనీ కానివ్వండి, వెంగళరావు నగర్ కానివ్వండి. శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్ డివిజన్లు అనేటటువంటిది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ 90% సెటిలర్స్ పర్సంటేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ కు మంచి ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతాలుగా బోరబండ, రైమత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలు ఉన్నాయి. అదే విధంగా షేక్పేట్ నియోజకవర్గానికి వస్తాలక, షేక్పేట్ డివిజన్ కి వస్తాలక మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆధిపత్యం ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా అంటే మాగంటి గోపీచంద్ గారు మరణించడంతో అనివార్యంగా ఏర్పడ్డటువంటి ఈ బై ఎలక్షన్స్ అనేటటువంటిది రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపేసింది. అన్ని రకాలుగా ఎకనామికల్ ప్యాటర్న్ లో కానివ్వండి, పొలిటికల్ క్యాల్కులేషన్స్ ప్యాటర్న్ లో కానివ్వండి, లేదు అంటనంటే రాజకీయంగా ఉన్నటువంటి అన్ని సమీకరణాలను ఇక్కడ మనము ఒక పరీక్షలాగా అన్ని పార్టీలు భావించాయి. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ తో పాటు 58 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇది పోటీలో పాల్గొన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అంటే ఇప్పుడు ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతుల సమస్యలు పరిష్కరించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ముక్కుమ్మడిగా వచ్చి నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి మనం అక్కడ చూసాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం నుండి 13 మంది ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లు ఎక్కువ శాతంగా ఉన్నారు. పోలీసులు కూడా వీళ్ళ ఈ ఎలక్షన్స్ ని ఛాలెంజ్ గా తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో బందోబస్తు ఏర్పాట్ల గురించి 17,000 మంది పోలీసులను మోహరించడం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. అంటే చెదురుమదురు సంఘటనలు ఎందుకంటే నవీన్ యాదవ్ ఉన్నాడంటే అక్కడక్కడ ఘర్షణలు అయితే సర్వసాధారణంగా జరుగుతాయి. చెదురుమదురు సంఘటనలు అనేటటువంటివి అంటే ఇప్పటి వరకు అంటే 4:30 వరకు 28 ప్రాంతాల్లో చిన్న చిన్న సంఘటనలు జరిగినట్టుగా పోలీసులే అధికారికంగా ధృవీకరించారు. అంటనంటే అవి అంత పెద్దగా తీసుకోవాల్సినటువంటి అంశాల్లో బోరబండ పిఎస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సనత్ నగర్ పిఎస్ లలో కానివ్వండి, ఒకరి మీద ఒకరు కేసులు నమోదు చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. 3 కేసులు బోరబండ పిఎస్ లో నమోదు కావడం జరిగింది. అదే విధంగా రైమత్ నగర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. ఏది ఏమైనా కానీ ఇంకా కొద్ది సేపట్లో పూర్తిగా అంటే సంపూర్ణంగా ఎలక్షన్స్ ముగిటటువంటి ప్రాంతం ఉంది, అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ ఒకంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని పూర్తి స్థాయిలో. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు చివరి అంటే నిమిషం వరకు కూడా ఆయన మారతారనేటటువంటి కొన్ని వదంతులు చాలా వరకు వచ్చినాయి. పార్టీలో కూడా అన్ని రకాలుగా ఆలోచించారు. కొన్ని సందర్భాలలో మాధవీలత గారిని అక్కడ అభ్యర్థిగా నియమిస్తారని ఒక ఆలోచన వచ్చింది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గాని, కాంగ్రెస్ అభ్యర్థి గాని ఒక క్లారిటీగా వాళ్ళు డివిజన్ల వైజ్ గాని, బూత్ వైజ్ గాని దూసుకెళ్లడానికి అవకాశాలు లభించాయి. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేటటువంటిది హోరాహోరీగా ఉంటాయి. అది ఏ పార్టీకి రెఫరెండం కాదు. అక్కడ గెలిచినంత మాత్రాన ఊదుగాలదు, పీరు లేవదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నష్టం లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి నష్టం లేదు, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నష్టం లేదు. కానీ పొలిటికల్ క్యాల్కులేషన్స్ అనేటటువంటిది మిగిలాయి. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఎవరు అజారుద్దీన్ లాంటి వాళ్ళు మాత్రం ఈ ఎన్నికలను ఇన్కాష్ చేసుకొని ఒక మంత్రి పదవిని సాధించడము, కొంతమంది అప్పుడప్పుడు శ్రీశైలం గారు మీరన్నా అజారుద్దీన్ గారు దాన్ని ఉపయోగించుకొని మంత్రి పదవి సాధించారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఆ ఓట్లు వస్తాయనే ఉద్దేశంతో ఆయన ఇచ్చారా? పబ్లిక్ మ్యాండేట్ లేదు.
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ఆయనకు ఓటేయరు. పబ్లిక్ మ్యాండేట్ ఉన్నటువంటి లీడర్లు ఎంతో మంది ఉన్నారు, ముస్లిం లీడర్స్. వాళ్ళందరినీ ఒక రకంగా కలుపుకపోవడానికి, ముస్లింల ప్రాతినిధ్యాన్ని మమ అనిపించుకోవడానికే రేవంత్ రెడ్డి గారు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అజారుద్దీన్ గారు పబ్లిక్ లీడర్ కాదు, ఆయనకున్నటువంటి మాస్ అప్రోచ్ లేదు. ఆయన చెప్తే ఆయన వాచ్మెన్ కూడా ఓటేయరండి, అది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది కార్పొరేటర్లు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు ఉన్నారు. అటువంటి నాయకులకు కొన్ని పదవులు ఇచ్చినా గానీ ఓట్ బ్యాంక్ అనేటటువంటిది పుల్ అయ్యేటటువంటి అవకాశం ఉండే. అజారుద్దీన్ కు అలా వాచ్మెన్ కూడా ఓటేయడండి.